చిల్కా ప్రవీణ్ కి సంబంధించి నిన్న మనం మాట్లాడడం జరిగింది. అయితే ఆయన బ్రదర్ షఫీక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చేస్తా ఉన్నాడు. ఆ క్రమం లోపల చిల్కా ప్రవీణ్ ఆ చేసే క్రమం లోపల మహమ్మద్ ప్రవక్త మీద కొంత నోరు జారడం జరిగింది. నిజంగా కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. ఆయన దాని తర్వాత దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు. తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పి ఆ మాట అవి వెనక్కి తీసుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఆలోపే కొంత బాగా ఆ వీడియో క్లిప్ను కట్ చేసి రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో కానీ బాగా సర్క్యులేట్ అయిపోయింది. ముస్లిం కమ్యూనిటీ కూడా చాలా కొంత ముస్లిం కమ్యూనిటీ కొంత ఇబ్బంది పడేటువంటి విధంగా కొంత ఆవేశానికి లోనయ్యేటువంటి విధంగా ఉన్నది. సో దాంతో కొంత దాని మీద కంప్లైంట్ చేసిర్రు. ఈ రకంగా జరిగింది. అయితే ఆయన మరి నిన్నటి నుంచి కనపడతలేదు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరా లేకపోతే ఏమైంది ఏంది అనేది మాత్రం ఇప్పటిదాకా ఇంకా అర్థం కావడం లేదు మిత్రులారా. మరి అరెస్ట్ చేసిరా లేకపోతే ఏం జరిగింది అనేది మాత్రం తెలియట్లేదు. వాళ్ళ తమ్ముని మాత్రము పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఆయనని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. అయితే మేము కూడా TDMA తరఫున తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున సో అరెస్ట్ ఈ వ్యవహారాన్ని కొంత తీసుకోవడం జరిగింది. అయితే ముస్లిం కమ్యూనిటీకి కించపరిచేటువంటి విధంగా మహమ్మద్ ప్రవక్త మీద కొంత వివాదాస్పదంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బాజాప్తా ఆయన వెనక్కి తీసుకోవాల్సిందే. మేము కూడా మనకు అవైలబుల్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. అలాగనే మనం కూడా ఎందుకంటే ఏ మతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఒక మతాన్ని కించపరిచేటువంటి విధంగా కానీ